అందరికీ నమస్తే అండి. ఎక్కడా లేని తెలివితేటలు, ఎవరికీ లేని తెలివితేటలు అన్నీ కూడా మా అంబటి రాంబాబుకే ఉంటాయండి. అయ్య మామూలు సవాళ్ళు ఎసట్లేదు. ఇప్పుడు అర్జెంట్‌గా నారా లోకేష్ గారట ఈ డీఎస్సీలో అవకతవకలు జరిగినియి. మా దగ్గర ఆధారాలున్నాయి. ఇమ్మీడియేట్‌గా రాజీనామా చేసేయాలి. ఒకసారి అంబటి రాంబాబు ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తా చూడండి. ఈ చట్టాన్ని మీరు అమలు చేస్తారా? లోకేష్ చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ కూడా చెప్తున్నా, చెప్పు. లోకేష్ అంటున్నాడు ఈ మధ్యన చర్చకి సిద్ధం అంటే ఎవరు రమ్మన్నాడు చర్చకి? చర్చకు నేను సిద్ధం అంటాడు. రాజీనామా చేసిరా చర్చకి. అన్ని అవకతవకలు చేసి నీ సొంత వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించుకుని ఉపాధ్యాయ పోస్టుల కోసం ఆర్నిసలు కష్టపడ్డ వారిని అందరినీ పక్కకు నెట్టేసి స్పోర్ట్స్ కోటాలో అన్యాయం చేసేసి పేపర్ లీకులు చేసేసి ఇవాళ నేను చర్చకు వస్తా ఎవరు రమ్మన్నాడు చర్చకి? గవర్నర్ దగ్గరికి వెళ్ళి రాజీనామా ఇచ్చి అప్పుడు నేను చర్చకు వస్తానని చెప్పి రైట్ సిద్ధం. నారా లోకేష్ గారు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి రాజీనామా చేసి చర్చకి సిద్ధమైన. కానీ మీరు అంతకుముందు చేయాల్సిన పని ఏంటంటే ఈ 11 మంది ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి మిగిలిన 10 మంది సభ్యులు ఈ డిఎస్సిలో జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో మీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటారు కదా, పేపర్ లీకేజ్ అంటారు కదా, స్పోర్ట్స్ కోటాలో నారా లోకేష్ గారికి సంబంధించిన వ్యక్తులకి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి అని మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదా, ఈ ఆధారాలన్నీ తీసుకెళ్ళి అసెంబ్లీలో చూపించండి. అసెంబ్లీలో స్పీకర్ గారికి సబ్మిట్ చేయాలి. అసెంబ్లీలో చర్చ పెట్టండి. లేదంటే అసెంబ్లీలో మాట్లాడి అసెంబ్లీలో ఆ ఆధారాలన్నీ చూపించినా సరే రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు కాబట్టి అప్పుడు నారా లోకేష్ గారు గవర్నర్ దగ్గరికి వెళ్ళి రాజీనామా ఇచ్చేస్తారు. సిద్ధమా? అసెంబ్లీకి వెళ్ళాలంటే ఒక్కొక్కరిగా ప్యాంట్లు తడిసిపోతాయి కానీ నిన్ను ఎవరు రమ్మన్నాడు చర్చకి? మరి నిన్న మొన్న మాట్లాడిన పొకొడిగాళ్ళంతా ఎవరో? నిన్న మొన్న మాట్లాడిన అందరూ ఎవరండి? ఆ పేరు నాని కావచ్చు, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేదంటే కొంతమంది నాయకులు కావచ్చు. నిజంగా మీ దగ్గర అవకతవకలు జరిగినట్టు మీ దగ్గర ఆధారాలు ఉంటే అసెంబ్లీలో చర్చించి రాజీనామా డిమాండ్ చేయండి, సంతోషం. అలా వెళ్ళరట. అంటే మీరు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద పడితే రోడ్డు మీద మీ ఇంట్లో కూర్చొని అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఆరోపణ చేయగానే నారా లోకేష్ గారు పరిగెత్తుకెళ్ళి గవర్నర్ గారికి రాజీనామా ఇచ్చేసి వచ్చేయాలా? ఏం పీతలాజికల్ మాట్లాడతారండి? అంటే మీరు ఒక్కరే తెలివైన వాళ్ళు, ఇంకెవరో తెలివైన వాళ్ళు కాదు అని చెప్పేసినా ఇలాంటి లాజికల్ మేము బోల్డ్ చెప్తాం. ఒకటి కాదు, రెండు కాదు. నిజంగా మీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే కనుక ఈ నెలలో ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి కదా, ఈ నెల చివరిలో కావచ్చు, లేదంటే వచ్చే నెల మొదటి వారంలో కావచ్చు. ఈ అసెంబ్లీ సమావేశాలకి ఒకవేళ డిఎస్సి పైన మీ దగ్గర ఆధారాలు ఉంటే అవకతవకలు చెప్పినట్టు అసెంబ్లీకి వెళ్ళాలి. ఒకవేళ మీరు అసెంబ్లీకి వెళ్ళలేదనుకో మీరు మాట్లాడేవన్నీ కూడా అబద్ధాలని లెక్క. ఆలోచిస్తాం నీతో చర్చ చేయడానికి నాకు 10 సార్లు అని ఒకసారి డిఎస్సి ఎగ్జామ్స్ 10 సార్లు వస్తాను మనమే మాట్లాడుకోవాలి. దానికి తెలుగు పదాల గురించి ఆ ఉచ్చరించడం గురించి మీరే మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడంటే తెలుగులో కనీసం తక్కువ లెక్కతో ఒక 5-6 బూతుమాటలు మాట్లాడేస్తాడు. ఎందుకు ఈ విజ్ఞాన ప్రదర్శన అని అడుగుతున్నా. నారా లోకేష్ గారు ఇంగ్లీష్లో మాట్లాడతారు, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడి చూద్దాం. ఒక్కొక్కరికి ఏదో చిన్న చిన్న పదాలు అటు ఇటు అవుతాయి. మన దానికి బాబు డిఎస్సి అని చెప్పేసి 10 సార్లు కదా 100 సార్లు అంటాడు ఆయన. ఆయనకు ఆ పట్టు ఉంది. ఆయన శాఖ పైన ఆయనకు ఆ పట్టు ఉంది. నీకుందా? పట్టుమని నువ్వు మంత్రిగా చేసినప్పుడు పట్టుమని 10 నిమిషాల పాటు నీ శాఖ గురించి నువ్వు వెళ్ళలేకపోయావు. ఇవాళకి కూడా ఇరిగేషన్ అని చెప్పి నువ్వు అనగలుగుతావా? పులిబొమ్మ కూడా వెళ్తావు మనకి, నువ్వు చేసేసావు అంతే. నీటిపారుదల శాఖ మంత్రి నువ్వు మంత్రిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక విలేకరు ఒక ప్రశ్న అడిగితే ఏమని, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అబ్బే నేను కొత్తగా మంత్రిని అయ్యానండి, నాకు ఏమీ తెలదో నేర్చుకుంటున్నాను చెప్పింది నువ్వు కాదా? ఎందుకు విజ్ఞాన ప్రదర్శన అని అడుగుతున్నా. డిఎస్సి పైన మీరు చర్చకి సిద్ధమైతే కనుక ఒకవేళ నిజంగా నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ మీకు ఉంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి. మేము ఎక్కడికో వెళ్ళమన్నట్లా, వేరే చోటకి లేదని మిమ్మల్ని పలానా ప్రదేశం అండి ఇంకో చోట అడగట్లా. అసెంబ్లీకి వెళ్తాను కూడా భయమేనా? అంటే మీరు మాత్రం రూల్స్ మాట్లాడచ్చు, మేము మాట్లాడకూడదు. మాట్లాడు ఇంకా. నువ్వు 10 సార్లు డిఎస్సి ఎగ్జామ్స్ అని 10 సార్లు అనమనండి. తప్పు లేకోకుండా అంటే నేను చచ్చిపోతాను. నువ్వెళ్ళి ఏం చెప్తావు? అక్కడికి వెళ్ళి చర్చికి వెళ్ళి ఏమని మాట్లాడతావు? జీన్స్ చేసుకొస్తున్నావా? ఏ డ్రెస్ వేసుకొస్తున్నావు? అస్కి వయసులో మాట్లాడతావా? ఇంకేమి చేయదా అని చెప్పేసి అని మాట్లాడతావు? మన ఫోన్లో మాట్లాడతావు. సబ్జెక్ట్ గురించి నువ్వే మాట్లాడాలి, ఆ బోర్డు అని చెప్పేసి అని.
మనకు అంత సబ్జెక్ట్ ఏడ్చిందా? ఏది నీ శాఖకు సంబంధించి నువ్వు మంత్రిగా చేసావు కదా, నీ శాఖకు సంబంధించి ఆ నీటిపారుదల శాఖకు సంబంధించి ఇక మా హయాంలో ఈ నీటి ప్రాజెక్టులకు పలానా చేసుకొచ్చాము మేము. పోలవరం ప్రాజెక్టు ఈ మేరకు మేము నిర్మించాము. మా హయాంలో ఎంత శాతం పనులు మేము పూర్తి చేసాము. ఒక 10 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టు, చర్చకు వచ్చేస్తాను అంటున్నావు కదా. నీ శాఖ గురించి నువ్వు వెళ్ళావు కానీ ఎక్కడ చర్చకి వెళ్ళిపోతాడు చర్చకి. తప్పు ఉంటే రాజీనామా చేసిరా. డైవర్షన్ పాలిటిక్స్. రాజీనామా చేయవయ్యా ఆ కేంద్ర మంత్రి లాగా అంటే నేను చర్చకు వస్తా అంటాడు ఏంటి? రాజీనామా చేయవా అంటే చర్చకు వస్తా అంట. ఎవడమ్మన్నాడు చర్చలకి? నీతో చర్చలు చేయడానికి ఎవడు ఖాళీగా ఉన్నాడు? మరి ఎందుకు మాట్లాడుతున్నారు? అంత పీకే పనే ఉందని మీకు? ఇప్పుడు అట్ట కాదండి. డిఎస్సిలో ఏదో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి పొద్దున్న నుంచి సందాల దాకా రోజు ఏదో ఎవరో ఒకరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు కదా. మరి ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే గాలి మాటలు మాట్లాడుతున్నారా? ఒక పక్క ప్రభుత్వం తరపు నుంచి కావచ్చు, లేదంటే నారా లోకేష్ గారు కావచ్చు, ఏదైనా చర్చకి రండి అని చెప్పేసి సవాళ్ళు ఇస్తే పారిపోతారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకండి? జగన్మోహన్ రెడ్డికి ఏం తప్పండి? వెళ్ళొచ్చుగా. అన్ని సబ్జెక్టులు ఆధారాలతో సహా చెప్పేస్తారు కదా జగన్మోహన్ రెడ్డి. మరి ఎందుకండి సవాళ్ళు విసురుకోవడం? ఇప్పుడు ఒక ఆరోపణ చేశారు, ఆ ఆరోపణకు ప్రతిస్పందనగా నారా లోకేష్ గారు స్పందించి చర్చకు నేను సిద్ధం, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో తీసుకొని రండి, మాట్లాడదాం. ప్రభుత్వం ఏం చెప్తుంది? డిఎస్సీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. వాళ్ళ వాదనేమో అవకతవకలు జరగలేదని, మీ వాదనేమో జరిగినాయి అని చెప్పేసి. మరి ఎలా తేలాలి? ఏదో ఒక వేదిక ఉండాలి కదా, ఏదో ఒక వేదిక ఉండాలి. అయితే మీరు అసెంబ్లీకి వెళ్ళండి, లేదంటే మీరు టైము డేటు ఎక్కడైతే మీరు చర్చ పెట్టాలనుకున్నా ఆ ప్లేస్ అన్నా చెప్పండి. అయితే నారా లోకేష్ గారు అన్నా వస్తారు, లేదంటే మీరైనా అసెంబ్లీకి వెళ్ళండి. అప్పుడు మీ వాదన మీరు వినిపిస్తారు, ప్రభుత్వ వాదన ప్రభుత్వం వినిపిస్తుంది, తేలిపోద్ది. ఒకవేళ నిజంగా అవకతవకలు జరిగాయా లేదా అనేది మీ వాదనలో నిజం ఉంటే మీరు ఖచ్చితంగా వెళ్తారు. వెనకటికో సామెత ఉంది, ఏడుతున్నావు ఎందుకురా అంటే ఎగ్గొట్టడానికి అన్నందుకు. మీరు వెళ్ళలేక ఈ బొకాయింపులు మాట, అడ్డగోలు మాటలు. మీరు 10 సార్లు అనండి, 10 సార్లు అనండి, 10 సార్లు కాదు 100 సార్లు అంటాడు ఆయన. జగన్మోహన్ రెడ్డిని పలకమను. ఎందుకు ఈ ఊరికే ఈ రచ్చగొట్టే మాటలు అమ్మటం బాబు? మాట్లాడు ఇంకా. డైవర్స్ చేసేటటువంటి కార్యక్రమాలు పాపం లోకేష్ బాబు చేస్తారు. ఇవన్నీ కొత్త బ్యాచ్లు కదా. లోకేష్ బాబు, పెమ్మసాని బాబు కొత్తగా వచ్చారు కదా, మొదటిసారి గెలిచారు కదా. నువ్వేమో 5 సార్లు ఏమి వెళ్ళలేదా పోటీకి? నువ్వేమో 5 సార్లు ఏమైనా గెలిచావేటి? ఎప్పుడో నేను పుట్టక ముందు 1988లో నువ్వు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచావు. మళ్ళీ మొన్న 2019లో గెలిచావు. ఎన్ని ఏళ్ళు పట్టింది గెలవడానికి? మళ్ళీ 30 ఏళ్ళు పట్టింది. ఇవాళ ఎక్కడికి వచ్చి నువ్వు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నావు, సవాళ్ళు చేస్తున్నావు. నారా లోకేష్ గారు మొదటిసారి ఎమ్మెల్యేవి, నువ్వేమో 5 సార్లు అయ్యేవా? మేము పుట్టక ముందు 30 ఏళ్ళ కిందట, 30 ఏళ్ళ కిందట నువ్వు మొదటిసారి ఎమ్మెల్యే అయితే మళ్ళీ 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే అయ్యావు నువ్వు. నువ్వు కూడా మాట్లాడటమే. అరే కాస్త నా సిగ్గనిపించట్లా అమ్మటరా బాబు. యథావరం మాటలే వద్దనేది. మాట్లాడు కదా. డబ్బులు బాగా సంపాదించారు కదా, భూమి మీద ఆగట్లా. వీళ్ళందరికీ గుణపాఠం రాబోయే కాలంలో తప్పనిసరిగా ప్రజలు నేర్పుతారు. గుణపాఠం కొత్త విషయం. వచ్చాడు, ఇది జరుగుతున్నాడు ఇటు. అదే ఇటు జరుగుతున్నాడు, మావిగల వైపు జరుగుతున్నాడు. ఎందుకంటే ముందు మావిగన అనగానే నేను ఇంకోటి చెప్తున్నా, ముందు మావిగన అనగానే చాలా మందికి అర్థం కాలేదు నిజంగా. ఏంట్రా ఇది అని అనుకున్నారు. నిదానంగా మావిగన్ ఈజ్ బెస్ట్ అనుకుంటున్నారు. మావిగన్ ఈజ్ బెస్ట్ అని అనుకోవడంగానే చంద్రబాబు కూడా అటు నుంచి ఇటు జరుగుతున్నాడు. అరే 29 కదా, మేము కూడా అక్కడే ఉన్నాగా, మేము గుంటూరు. సిఆర్డిఏ పరిధి ఏ మేరకు ఉందో చూసుకో ఒకసారి. సిఆర్డిఏ పరిధి తెలుసు కదా, మీరు చెప్పుకొచ్చింది అదే. కాకపోతే ఏంటంటే మీ కన్నింగ్ తెలివితేటలు ఎలా ఉంటాయంటే మీరు ఏది కూడా డైరెక్ట్గా చెప్పి తగలలేరు మీరు. మనకు ఆ దమ్ము లేదు మనకి. ఇప్పుడు విజయవాడ గుంటూరు మధ్యలో అమరావతి నిర్మిస్తున్నారండి. సిఆర్డీ పరిధి ఏ మేరకు ఉంది? ఒకవేళ అమరావతి డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్గా ఈ విజయవాడ కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సమానంగా అభివృద్ధి చెందుతాయి. అది ఎక్కడన్నా జరిగేది. మన కళ్ళ ముందు హైదరాబాద్ జరగలేదా? అలాగే ఖచ్చితంగా డెవలప్మెంట్ జరుగుద్ది. ఇంకా అందులో మళ్ళీ మీ దారికి వచ్చేసి ఇది ఏముందండి మీ దారికి వచ్చేసి నాకు అర్థం కావట్లేదు. మీ బతుక్కి మీరు ఒక మాట మీద నిలబడలేరు. ఏమో మావిగన్ అనేది ఏమైనా శాశ్వతమా? కాదు. రేపు పొద్దున్న మళ్ళీ 1 సంవత్సరం పోయిన తర్వాత 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఆనలో చాలా మీటర్లు ఉంటుంది అన్నబోర్లో అని మళ్ళీ కొత్త ఆలోచనలు ఏమన్నా వస్తే కానీ మళ్ళీ కొత్త పేరు చెప్పుకోతాడు. ఆ రోజు ఏం చేస్తా?
2019 నుంచి 2024 వరకు కూడా మీరు ఏమని మాట్లాడుకొచ్చారు? 3 రాజధానులు అన్నారు కదా! మరి ఏమైపోయింది 3 రాజధానులు? అభివృద్ధి కేంద్రీకరణ ఏమైపోయింది? ప్రాంతాల వారీగా డెవలప్‌మెంట్ చేస్తా అన్నారు కదా! అదేమైపోయింది? తిరిగి తిరిగి మీరొచ్చారు అమరావతి దగ్గరికి. చంద్రబాబు నాయుడు గారు మావిగాని దగ్గరికి రాలా. మీరు ఇవన్నీ చూసి ఎక్కడ కూడా మన మాటలు ప్రజలు నమ్మట్లేదని చెప్పేసని రేపన్న రోజు అమరావతి డెవలప్‌మెంట్ అయిన తర్వాత అమరావతిలో కూడా క్రెడిట్ దుబ్బేత్తానికి మీరు అమరావతికి వచ్చారు తప్పితే చంద్రబాబు నాయుడు గారు ఏమి మావిగాని దగ్గరికి రాలా. మీరే వచ్చారు. మీరు 3 రాజధానులని చెప్పేసని 3 ముక్కలాట ఆడేశారు కదా! ఆ తప్పు తెలుసుకొని మనం పెద్ద తప్పు చేసామని చెప్పేసని మీరే అమరావతి దగ్గరికి వచ్చారు. మీరు ఓపెన్‌గా చెప్పలేకపోతున్నారు అంతే తేడా. ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పుకోతున్నారు కదా మీరు. ఏ గుంటూరుకి, విజయవాడకి మధ్యలో లేదా అమరావతి? అమరావతి ప్రాంతం డెవలప్‌మెంట్ అవుతే ఆటోమేటిక్‌గా విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాలన్నీ డెవలప్‌మెంట్ అవ్వవా? మరి ఈ కన్నింగ్ తెలివితేటలు కాదా? అంటే రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు కష్టపడి ఆ మేరకు అభివృద్ధి చేస్తే అప్పనంగా క్రెడిట్ దొబ్బేద్దామనా? ఛే! ఈ పిచ్చి తెలివితేటలు మాకు తెలియలే మరి. చాలు చాలు ఇంక నోరు మీత్తే బావుంటది అంబటి రాంబాబు. విజయవాడ రేపు మళ్ళా మాట్లాడితే మా మచిలీపట్నం కూడా అంటాడు. హ్మ్. ఆయన చెప్పిందే మేము చెబుతున్నాం అనే పద్ధతి. మా బాటలో నడవలసిందే చంద్రబాబు ఎంత అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! అలా అయితే 3 రాజధానులకి అంటాం కదా! మీ బాటలో నడవాల్సిందే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసని మాట్లాడుతున్నావు కదా! అలా అయితే 3 రాజధానులు ఏమైపోయినాయి మరి? చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి ఇవాల్టి వరకు కూడా ఆయన ఎప్పుడూ కూడా అమరావతి మీద మాట మార్చలా. రాష్ట్ర రాజధాని ఎప్పుడూ ఒకటే ఉండాలన్నారు ఆయన. అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుద్ది. దీంతో పాటు విశాఖపట్నాన్ని అలాగే రాయలసీమ ప్రాంతాన్ని కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. అంటే ఉత్తరాంధ్ర, ఇది రాయలసీమ ప్రాంతాలను కూడా సమానంగా అభివృద్ధి చేస్తాం అని చెప్పేసి ఆయన ఎప్పుడూ ఒకే మాట మీద ఉన్నాడు. కానీ మనం ఏం చేసాం? 19 ముందు ఒక మాట, 2024లో అధికారంలోకి వస్తే మేము దొనబండని రాజధాని చేద్దాం అనుకున్నామండి అని చెప్పేసి మన సజ్జల కృష్ణారెడ్డి చెప్పుకొచ్చాడు. మొదట దొనకొండ, తర్వాత అమరావతి. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి వెళ్ళిపోయింది. 3 రాజధానులు వచ్చింది. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత 3 రాజధానుల బిల్ వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ 2024 ఎన్నికలు వచ్చేంత వరకు రాజధాని ప్రస్తావన ఎక్కడ మళ్ళీ ప్రస్తావించలా. 2023 నవంబర్‌లోనో, డిసెంబర్‌లోనో నేను విశాఖపట్నం వెళ్ళిపోతానంటే ఋషికొండ భవనం కట్టాం కదా! ఆ సముద్ర వారిని కూర్చొని పరిపాలించేస్తానన్నాడు. ఓడిపోయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత మావిగన్ అంటున్నారు. మరి ఈ మావిగన్ ప్రస్తావన మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదండి? సరే ఎందుకు ఊరికే అనవసరంగా మీరేదో మాట్లాడడం, మేము కౌంటర్‌లు ఇవ్వడం, మీరు అచ్చమాటలు ఎరుపప్పులు అయిపోవడం కాకపోతే. ఏదైనా మనం మాట్లాడితే తీరుతెన్నుగా ఉండాలి. ఇలా అడ్డగోలుగా మాట్లాడకూడదు. మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది బాగా మీరు. ప్రతిసారి కూడా మావిగన్ అని చెప్పేసనో, ఇంకొకటనో ఏదో రకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసని కంకణం కట్టుకున్నారు మీరు. ఈ ప్రయత్నాలు మానేస్తే బాగుంటుంది. మేము మళ్ళీ చెప్తున్నాం, మీకు ఏదైనా డీఎస్సీ పైన ఒప్పుకుంటే కనుక, మీకు చేతనైతే, మీకు దమ్ము ఉంటే, మీ దగ్గర ఆధారాలు ఉంటే ఖచ్చితంగా రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి మిగిలిన 10 మంది శాసనసభ్యులు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. వెళ్ళి మాట్లాడండి. ఆ తర్వాత నారా లోకేష్ గారు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి రాజీనామా ఇస్తారా, ఇవ్వరా అనేది తర్వాత మ్యాటర్. ముందు మీరు అసెంబ్లీకి తగలడితే బాగుంటుంది.